సైన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలామందికి ఇష్టం. పైగా డార్క్ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. సో, ఈరోజు వీడియోలో 'విస్పర్' ఇది 2022లో వచ్చిన మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ మూవీ స్టోరీస్ అయితే ఉంటాయి. సో, ఇక కథ విషయంలోకి వెళ్ళిపోదాం. భవిష్యత్తులో పర్యావరణ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూమి పాడైపోయి బతికే వనరులేమీ లేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచం 2 ప్రధాన విభాగాలుగా అయితే చీలిపోతుంది. ఒకటి సిటాడెల్స్, ఇది సాంకేతిక శక్తివంతుల సమాజం. అంటే ఎక్కువ మేధావులు అండ్ టెక్నాలజీ మాత్రమే ఉంటుంది. రెండోది వెస్ట్‌ల్యాండ్, వీళ్ళు పేద ప్రజలు నివసించే ప్రాంతం అనే చెప్పాలి. ఇక్కడ జీవన విధానం చాలా కష్టంగా ఉంటుంది. ఆకలి దప్పికలతో అయితే బాధపడుతూ ఉంటారు. సో, ఈ 2 విభాగాలుగా అయితే చీలిపోతుంది. విస్పర్ 13 ఏళ్ల యువతి తన పరాల్చిన తండ్రి డారియస్తో కలిసి వెస్ట్‌ల్యాండ్లో జీవిస్తుంది. ఆమె చాలా తెలివైనది, చాలా ఇంటెలిజెంట్ కూడా. బయో ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. ఈ నైపుణ్యాలతో ఆమె జీవనోపాధిని కల్పించుకుంటూ తన తండ్రిని చూసుకుంటూ ఉంటుంది. డారియస్ పూర్తిగా పక్షవాతం వల్ల మంచానికి పరిమితం అవుతాడు. కానీ తన ఆలోచనలు, సూచనలు ఒక డ్రోన్ ద్వారా విస్పర్కి తెలియజేస్తాడు. అప్పుడే సంక్షోభం రాకైతే వస్తుంది. ఇక విస్పర్ తన స్వంత ప్రయోగాలు చేస్తూ సిటాడెల్ వారి నియంత్రణ లేకుండా కొత్త విత్తనాలను సృష్టించాలనుకుంటుంది. సిటాడెల్ ప్రజల విత్తనాలను మాత్రమే సరఫరా చేస్తారు, కానీ వాటిని పెంచడానికి ప్రత్యేక పరిస్థితులు అవసరం అవుతాయి. సో, ఇవి వలస ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండవు. ఒకరోజు విస్పర్ తన అడవిలో కామిలియా అనే యువతిని కాపాడుతుంది. ఆమె సిటాడెల్కి చెందిన వ్యక్తి, కానీ ప్రమాదంలో పడిపోయి వెస్ట్‌ల్యాండ్లో చిక్కిపోతుంది. కామిలియా తన వెంట ఉన్న వనరులోని రహస్యాలను విస్పర్కి అయితే తెలియజేస్తుంది. అప్పుడే విలన్ వస్తాడు. జోనస్, విస్పర్ బంధువు, పవర్ స్వార్థంతో నిండిపోయిన వ్యక్తి. అతను విస్పర్ ప్రయోగాలను తన స్వార్థ ప్రయోగించుకోవాలనుకుంటాడు. జోనస్ విస్పర్ కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తూ ఆమె ప్రయోగాలను నాశనం చేయడానికి అయితే ప్రయత్నిస్తాడు. అప్పుడే విస్పర్ పోరాటం అయితే స్టార్ట్ అవుతుంది. విస్పర్ తన తెలివితేటలతో ప్రకృతిని తిరిగి పునరుద్ధరించడానికి ఒక మార్గం కనుగొంటుంది. ఆమె సొంత ప్రయోగాలతో సిటాడెల్పై ఆధారపడకుండా స్వతంత్రంగా విత్తనాలు సృష్టిస్తుంది. కానీ ప్రక్రియలో ఆమె తన తండ్రి కోల్పోవడం, తనపై ఉన్న భరోసా పోగొట్టుకోవడం వంటి దుఃఖాలను అయితే ఎదుర్కొంటుంది. సో, ఇక విస్పర్ చివరికి జోనస్ నుండి బయటపడుతుంది. ఆమె బయో ఇంజనీరింగ్లో విజయం సాధించి పేద ప్రజల జీవితాలను మార్చే విత్తనాలను సృష్టిస్తుంది. ఈ విజయం భవిష్యత్తు పట్ల కొత్త ఆశలు అయితే రేకెస్తుంది. సో, ఇక ఈ మూవీలో మనకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఇచ్చారు. విస్పర్ మనకి ప్రకృతిని సంరక్షించడం, ప్రకృతి శక్తులపై ఆధారపడకుండా జీవించగల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది పర్యావరణ మార్పు, సామాజిక అసమానతలపై మనకి ఆలోచించేలాగైతే చేస్తుంది దూరదృష్ట్యా. సో, మూవీ ఎక్సలెంట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. విస్పర్ మూవీ పేరు 2022లో అయితే వచ్చింది. సో, ఈ మూవీ సైన్స్ ఫిక్షన్. మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్, మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.